నీకు అన్యాయం జరిగినట్టు నీకు అనిపించినా దాని వెనుక ఉండే న్యాయం, దేవుడికి ఉండే న్యాయం ఏదో దేవునికి ఉంటది. దానికోసం నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్న దానవైతే, నమ్ముతున్న వాడవైతే, నువ్వు అనాల్సిన మాట, మొదటి మాట ఏంటంటే, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నా దేవుడు ఏది రప్పించినా దాని వెనక ఆయన అనంత జ్ఞానం ఉంటది, ఆయన సంకల్పం ఉంటది. అదంతా కలిసి మా మేలుకే వచ్చింది. కొన్ని ప్రతికూలతలను అనుమతించి సైతాను పగలబడి నవ్వుతాడు. మనం నిరాశపడ్డప్పుడు వాడు నవ్వుతాడు. మన పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా? నిరాశకే నిరాశ పుట్టించేటువంటి మైండ్ మనం కలిగి ఉండాలి. ఏది అనుమతించినా సమస్తము తన పిల్లల మేలు కొరకు రప్పించుటకు నా దేవుడు సమర్థుడు.